Hello everyone and welcome back to Six of Wands. సో ఈరోజు రీడింగ్లో మనం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్లో నెక్స్ట్ మూవ్ ఏంటి, అసలు రిలేషన్షిప్లో అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మేజర్ ఎనర్జీ షిఫ్ట్స్ అనేవి కనపడుతున్నాయి, ఎనర్జీ చేంజెస్ అనేవి కనపడుతున్నాయి ఇక్కడ అకార్డింగ్ టు మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ మీకు ఒక సడన్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ వెరీ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే సంథింగ్ ఈజ్ హోల్డింగ్ బ్యాక్. మీ పర్సన్ ఎవరు చేయి పట్టుకొని వెనక్కి లాగినట్టుగా వెళ్ళిపోతున్నారు. మీతో మాట్లాడాలని ఉంటుంది, తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ చెప్పాలని ఉంటుంది మీకు, మీ పర్సన్కి. కానీ సంబడీ ఈజ్ దేర్. ఇక్కడ ఒక థర్డ్ పార్టీ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఓకే, బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ లైఫ్లోకి పూర్తిగా రాలేకపోతున్నారు అండ్ తను ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. ఓకే, ఒకవేళ తను మీతో ఫ్రాంక్గా అన్నీ చెప్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయో అనేది ఒక పెద్ద డౌట్ మీ పర్సన్కి. బట్ ఇక్కడ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే క్లియర్గా ఉన్నాయి, థర్డ్ పార్టీ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. సో మీ పర్సన్ ఏంటంటే మీతో హ్యాపీగా తన టైం స్పెండ్ చేయగలరు, తన లైఫ్ అంతా మీతో కాంటాక్ట్లో ఉండగలరు, మిమ్మల్ని కలవగలరు అండ్ మీతో అంతా బాగానే ఉంటుంది రిలేషన్ అనేది. బట్ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ కుడ్ బి అ ప్రాబ్లం. మ్యారేజ్ అసలు ఎందుకు ప్రాబ్లం అంటే బికాజ్ ఆఫ్ సమ్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. డిఫరెన్సెస్ రిగార్డింగ్ ఏజ్, క్యాస్ట్ అండ్ రిలీజియన్. ఓకే, సో ఈ డిఫరెన్సెస్ వల్ల మీ పర్సన్ మీకు ఈవెన్ దో కమిట్మెంట్ ఇచ్చాను అన్నట్టు ఉంటుంది అది, అంతేగాని అది మ్యారేజ్ వరకు మాత్రం వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే ఈ డిఫరెన్సెస్ వల్ల. అంటే సొసైటీ ఏమనుకుంటుంది, ఫ్యామిలీస్ ఏమనుకుంటారు, ఇదంతా కూడా ఆలోచిస్తారు మీ పర్సన్. బట్ మీ సైడ్ నుంచి మీరు ఏమీ ఆలోచించట్లేదు. మీ పర్సన్ని మీకు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, కిడ్స్ ఉండాలి, హౌస్ ఆర్ పార్ట్నర్షిప్, బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇలాంటివన్నీ ఉండాలి, ఇవన్నీ అనుకుంటున్నారు. కానీ మీరు ఈ డిఫరెన్సెస్ కోసం పెద్దగా వాటి మీద ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓకే, సో మీ పర్సన్ మీరు ఆల్రెడీ ఫ్యూచర్ స్పౌస్లో చూస్తున్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంచెం కొన్ని విషయాలకి భయపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్కి మీతో ఫ్యామిలీ అనేది కావాలి, తన పాస్ట్ని తను మర్చిపోవాలి అని అనుకుంటున్నారు అండ్ మళ్ళీ మీ వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉంది, బట్ ఇంకా మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు, తను కూడా మీ పర్సన్ కూడా ఓపెన్ అప్ అవ్వడం లేదు. అండ్ బట్ సడన్లీ మీ పర్సనే మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఎనర్జీస్ విషయానికి వస్తే ఆల్ 12 సైన్స్ కనబడుతున్నాయి. మేష, సింహ, ధనుష్ రాశులు, వృషభ, కన్య అండ్ మకర రాశులు, మిథున, తుల అండ్ కుంభరాశులు కనబడుతున్నాయి. అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే ఓకే సో నెక్స్ట్ ఏం జరగబోతుంది నియర్ ఫ్యూచర్లో అని చూస్తే, మీ పర్సన్ మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నారు. కానీ చాటింగ్ ఆర్ కాల్స్ చేసేటప్పుడు మీ పర్సన్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అంటే అది ఎవరో చూసే అవకాశం కూడా ఉంది అండ్
మళ్ళీ ఆ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు మీ పర్సన్కి ఆల్రెడీ మీరు చెప్తే ఈ విషయం బాగుంటుంది. ఒకవేళ మీరు చెప్పకపోయినా, కేర్ఫుల్గా ఉండమని మీరు చెప్పకపోయినా, చెప్పిన ఈ సిచ్యువేషన్ మాత్రం వస్తుంది. ఎప్పుడో ఒకరోజు ఎవరో ఒకరు మీ మెసేజెస్ ఆర్ కాల్స్ చూడటం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి కమిట్ అవ్వాలి అని అనుకున్నారో, మీ పర్సన్ని ఒక ప్యూర్ ఇంటెన్షన్తో, ఒక జెన్యూన్ పార్ట్నర్గా తన్ని మీరు యాక్సెప్ట్ చేసి, మీ బిహేవియర్ కూడా అంతా అలానే ఉండడం స్టార్ట్ అయింది. బట్ మీ పర్సన్ విషయానికి వస్తే, స్టార్టింగ్లో మీ రిలేషన్ని జస్ట్ క్యాజువల్గా తీసుకున్నారు మీ పర్సన్. బట్ అది గ్రాడ్యువల్గా ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది అనే టైంకి ఇక్కడ థర్డ్ పార్టీ ఎంటర్ అయి ఉండొచ్చు. సో అలా ఈ రిలేషన్ ఒక డిఫికల్ట్ ఫేస్ నుండి మళ్ళీ ఒక హ్యాపీ పీరియడ్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. విదిన్ నెక్స్ట్ 2 months మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఓకే. ఇక్కడ మీరు మీ నేచర్ ఎలా కనిపిస్తుందంటే, ఇన్ కేస్ మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయకపోతే మీరు వెంటనే ఏమనుకుంటారంటే, మీ పర్సన్ ఇంకెవరితోనో ఉన్నారు అనుకుంటారు. కానీ అది అలా కాదు. ఇది ఎలా అంటే, మీ పర్సన్కి ఐసోలేట్ అయిపోవడం అలవాటు. ఐసోలేట్ అయిపోవడం అంటే, ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందంటే లైఫ్లో, తను ఇంకా ఎవరితో మాట్లాడరు, తన వర్క్ ఏదో తను చేసుకుంటూ ఉంటారు, సోషల్ మీడియాలో కనిపించరు. ఇన్ కేస్ మీరు మెసేజ్ చేసినా రిప్లై ఉండదు, కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. ఇలా ఉంటుంది మీ పర్సన్ బిహేవియర్. సో అలా మీరు మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ ద పాస్ట్ కూడా మీరు చాలాసార్లు ఇలా ఆర్గ్యుమెంట్స్ చేశారు మీ పర్సన్తో. అండ్ ప్రజెంట్ కూడా అలా జరిగింది. కానీ ఇక ముందు అయితే అలాంటి బిహేవియర్ ఉండదు మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే. సో ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ మేబీ. అండ్ సమ్ కార్మిక్ రిలేషన్ కూడా కనపడుతుంది మీ పర్సన్ లైఫ్లో. ఓకే. బట్ మీ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలి అండ్ మీతో హ్యాపీగా ఉండాలి అని మాత్రమే అనుకుంటున్నారు. బట్ ఇక్కడ కొంతమంది మీ పర్సన్కి కొంచెం రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు తన చుట్టూ. కానీ మీ పర్సన్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ తన ఆప్షన్స్ అన్నీ కూడా ఓపెన్ పెట్టుకున్నారు. అండ్ అది తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరో మీ పర్సన్కి గైడెన్స్ ఇస్తున్నారు. ఇలా అదర్ ఆప్షన్స్ కూడా ట్రై చేసి చూడమని ఎవరో చెప్తున్నారు. బట్ మీ పర్సన్ అదంతా కూడా ఇప్పుడు తన మైండ్లో అయితే లేదు. అండ్ వాళ్ళు చెప్పినది కూడా తను వినే సిచ్యువేషన్లో లేరు మీ పర్సన్. ఓకే. సో మీ పర్సన్ మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు తనకి ఒక డివోటెడ్ పార్ట్నర్ ఎలా ఉంటారో, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో అలా అనిపించింది ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్కి. కానీ ఆల్రెడీ అప్పటికే మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉండి ఉండొచ్చు. సో ఆ ట్రూత్ని హైడ్ చేశారు మీ పర్సన్. ఎందుకంటే మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు మీ పర్సన్కి. మిమ్మల్ని ఒకసారి వదిలేసుకుంటే మీరు మళ్ళీ తన లైఫ్లోకి రారు. సో అలాంటి ఉద్దేశంతో మీ పర్సన్ థర్డ్ పార్టీ ఉంది ఆర్ ఉన్నారు అన్న ట్రూత్, నిజం ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసి పెట్టారు. నిజంగా థర్డ్ పార్టీ ఉంటే కనుక మీరు మీ పర్సన్ ఆల్రెడీ ఇన్ ద రీసెంట్ పాస్టే మీరు వదిలేసి ఉండొచ్చు. సో అది జరగడం మీకు మీ పర్సన్కి ఇష్టం లేదు. ఓకే. అండ్ ప్రజెంట్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ మీకే ఒక డివోటెడ్
పార్ట్నర్ ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు. తన పాస్ట్ని తను కంప్లీట్గా మర్చిపోవాలి అండ్ ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ని బ్యాలెన్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అంటే కంప్లీట్గా వదిలేయాలని తన మైండ్లో ఉన్నా కూడా అది పాసిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో మీ పర్సనల్ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. అంటే వాళ్ళ మ్యారేజ్కి కానీ వాళ్ళ రిలేషన్కి కానీ వాల్యూ ఇచ్చే పర్సన్ కాదు థర్డ్ పార్టీ. సో ఒకరోజు మాట్లాడితే 10 రోజులు, ఒకరోజు మాట్లాడితే 10 రోజులు మాట్లాడరు. లేదా ఒకరోజు ఇంట్లో హ్యాపీగా ఉంటే 10 రోజులు మేబీ వాళ్ళు ఇంకెక్కడైనా ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడం, లేదా మీ పర్సన్ని వదిలి ఇంకెక్కడికైనా దూరంగా వెళ్ళిపోవడం, ఎంజాయ్ చేయడం అక్కడ, అలాంటివన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ మీ పర్సన్ లైఫ్లో రిగార్డింగ్ థర్డ్ పార్టీ. సో ఇదంతా చూసిన మీ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేయాలని డిసైడ్ అయ్యారు. అయినా కూడా అది అనుకున్నట్టు చేయలేకపోతున్నారు. అనుకున్నట్టు చేయలేకపోతున్నారు. సారీ. ఇక్కడ మీ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి ప్రజెంట్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లం కాదు, 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ థింగ్ థర్డ్ పార్టీ ఇష్యూ అండ్ సెకండ్ వన్ ఫైనాన్షియల్. ఓకే, బట్ రిగార్డింగ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ మీ పర్సన్ చాలా ఇన్సల్ట్ చేయడం కూడా జరిగింది బికాజ్ ఆఫ్ మనీ. మీ పర్సన్కి తన ఇన్కమ్కి మించిన ఎక్స్పెండిచర్ పెట్టడం, వాళ్ళ నీడ్స్ అన్నీ మీ పర్సన్ ముందు పెట్టడం అండ్ అంత అమౌంట్స్, లార్జ్ అమౌంట్ మీ పర్సన్ అరేంజ్ చేయలేకపోవడం, ఇదంతా కూడా ఒక మీ పర్సన్కి వచ్చిన ప్రజెంట్ తను ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ అనమాట. ఇన్ కేస్ మీ పర్సన్ అదంతా కూడా వాళ్ళ నీడ్స్ అన్నీ సాటిస్ఫై చేయలేకపోతే మీ పర్సన్ని వదిలేసి వెళ్ళిపోవడం అండ్ అలా రకరకాలుగా మీ పర్సన్ ఇబ్బంది పెడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ. బట్ కమింగ్ టు మీ రిలేషన్, మీరు ఎప్పుడు మీ పర్సన్ ఇబ్బంది పెట్టలేదు. ఏ విషయంలోని కూడా మీకు మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ అయితే చేశారు. మీకు గివింగ్ తప్ప రిసీవింగ్ తెలియదు. సో అలాంటి పర్సన్ మీరు. సో ఇదంతా కూడా మీ పర్సన్కి మైండ్లో ఉంది. ఇంకా మీరు ఎంత హెల్ప్ చేశారో, మీ పర్సన్కి ఎంత సపోర్ట్ ఇచ్చారో, ఎంత మంచి గైడెన్స్ ఇచ్చారో, ఇదంతా కూడా మీ పర్సన్కి తెలుసు. సో అందుకే మీకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది మీ పర్సన్ హార్ట్లో. సో మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ తన లైఫ్లోకి మీరు వెళ్ళాలన్నా, తను మీ లైఫ్లోకి రావాలన్నా అదంతా కూడా మళ్ళీ అసలు అవుతుందా అవ్వదా అన్న ఆలోచనలోనే ఉన్నారు. బట్ కమ్యూనికేషన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. బట్ ఇక్కడ కొంతమందికి కమ్యూనికేషన్ కూడా లేదు. సో కమ్యూనికేషన్ ఉన్నా కూడా అదొక సాటిస్ఫాక్షన్ లేదనమాట మీకు కానీ మీ పర్సన్కి కానీ. కమ్యూనికేషన్ అయితే ఉంది అండ్ మిమ్మల్ని కలవాలని, మీతో ట్రావెల్ చేయాలని, లైఫ్ అంతా మీతో కలిసే ఉండాలని ఇలా రకరకాలుగా అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ పదే మీ పిక్చర్స్ చూసుకోవడం, మీ మెసేజెస్ చదువుకోవడం ఇలా చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక చోట మైండ్లో ఉండిపోయింది తనకి ఏంటి అని అంటే, మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీ పర్సన్ని మీరు రిజెక్ట్ చేసి ఉండొచ్చు, లేదా అలాంటి మెసేజెస్ ఏవో, హార్ష్ వర్డ్స్ ఏవో యూజ్ చేసి ఉండొచ్చు. సో అవే గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. మేబీ అవి రిపీట్ అవుతాయేమో అని మీ పర్సన్ భయం. సో ఇదంతా కూడా జరగకూడదు అనే ఎప్పుడు మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మీరేం చేస్తున్నారని అంటే, మీ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ రీడింగ్ ప్రకారం. బట్ అది రిపీట్ అవ్వకూడదని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఆ ప్యాటర్న్స్ రిపీట్ చేయడం మీకు నచ్చట్లేదు. బట్ ఇక్కడ కొంతమంది విషయాల్లో కొంతమందికి ఏం జరగబోతుందంటే, మీ పర్సన్ సేమ్ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఓకే,
ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను, ఇక్కడ మ్యారేజ్ అనేది మీతో నాట్ పాసిబుల్. మీతో రిలేషన్ ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, బట్ మ్యారేజ్ పాసిబిలిటీ లేదు. వై? బికాజ్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఆ డిఫరెన్సెస్ని కవర్ చేయడం అంటే చేయొచ్చు కొంతమంది, అది కూడా అవి ఆ డిఫరెన్సెస్ ఏమీ కన్సిడర్ చేయకుండా ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఓకే, ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఈ వీడియో చూసే వాళ్ళలో. సో 2 రకాలుగా డెసిషన్ అనేది తీసుకుంటారు. ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మీ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని కన్సిడర్ చేయరు. ఓకే, ఈ రిలేషన్షిప్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకునే వాళ్ళు రిలేషన్షిప్ని జస్ట్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ లాగా వదిలేస్తారు అంతే. అలా అని మళ్ళీ కట్ చేసుకోరు. ఓకే, మీ పర్సన్ మిమ్మల్ని కాదని ఇంకొకరిని చూస్ చేసుకున్నారు అని మీ పర్సన్తో మీకు మళ్ళీ విరోధం అనేది ఉంటుంది. అంటే మీ పర్సన్ని మీరు ఇష్టపడట్లేదు అని అంటే మీ పర్సన్ని మీరు హేట్ చేయమని కాదు ఇక్కడ. ఓకే, ఇష్టంగా కూడా విడిపోవాలని ఉంటే. ఓకే, ఇలా మన ఇద్దరికి కరెక్ట్ కాదు, ఓకే, ఇలా కొంచెం కన్విన్స్ చేసి మాట్లాడి అలా వదిలేయచ్చు అండ్ ఫ్రెండ్ జోన్లో ఉండొచ్చు. సో అలా కూడా జరుగుతుంది, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అండ్ కొంతమంది ఏంటంటే లేదు ఇలాంటి పర్సన్ నా లైఫ్లో లేకపోతే నేను ఉండలేను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, అండ్ బట్ కొంతమంది ఈ రిలేషన్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వదు అనుకున్నప్పుడు ఇంకెందుకు ఈ రిలేషన్, ఇక్కడితో కట్ చేసుకుందాం, జస్ట్ ఒక ఫ్రెండ్ జోన్లో ఉంచేద్దాం, లేదా అది కూడా ఉంచొద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కూడా జరుగుతుంది. సో ఇక్కడ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, 2 వేస్ ఆఫ్ థింకింగ్ అన్నట్టు ఉంది ఇక్కడ. ఓకే, జస్ట్ టేక్ వాట్ రెజనేట్స్. సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 9 అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4 కూడా కనిపిస్తుంది. సో కామెంట్ సెక్షన్లో మీరు మీ రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ని మేనిఫెస్ట్ చేయడానికి కామెంట్ సెక్షన్లో మీరు 111 విత్ 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 1111 పోర్టల్కి సంబంధించి క్రిస్టల్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. 1111 పోర్టల్ రోజు అది చాలా పవర్ఫుల్ టైమింగ్, పవర్ఫుల్ డేట్ కూడా. సో మనీ అండ్ రిలేషన్షిప్కి కనుక మీరు మేనిఫెస్ట్ చేస్తే అది తప్పకుండా మీకు సక్సెస్ అవుతుంది. ఓకే, సో ఆ రోజు మీ చక్రాస్ హీలింగ్ కోసం అండ్ ఈ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవ్వడం కోసం మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్స్ ఏంటో ఆ క్రిస్టల్స్ అన్నీ కూడా ఒకే బ్రేస్లెట్లో వేసి మేము ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫర్ 1111 పోర్టల్. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ బ్రేస్లెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.